సార్ ఇక మరో అంశం, మీరు సినీ పరిశోధకులు, మరి మీరే చెప్పాలి. ఏదో అంటే అసలు సినిమా ఇండస్ట్రీలో ముక్కుసూటి మనిషి ఎవరైనా, ఓ డిసిప్లిన్ ఉన్న నటుడు ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ చటుక్కుని గుర్తొచ్చే పేరు మోహన్ బాబు గారు. మరి మోహన్ బాబు గారి రెండో తనయుడు మంచు మనోజ్ ఏదో శుభవార్త చెప్పబోతున్నారంట సార్. మరి ఆ శుభవార్త ఏంటి అనేటువంటిది, మరి ఇప్పుడు ఏదో శుభవార్త చెప్పబోతున్నారని చక్కర్లు కొడుతుంది. అవును, ఎక్కడ చూసినా ఇదే చక్కర్లు కొడుతుంది వార్త. అవునవును. ఏంటి మరి మీరు సినీ పరిశోధకులుగా ఏంటి ఆ శుభవార్త ఏమన్నా మీకు తెలిస్తే మాకు మా ప్రేక్షకులకు చెప్పండి సార్. అంటే ఇక్కడ సినిమా విశ్లేషకుడిగా, సినిమా పరిశోధకుడిగా కాకుండా మోహన్ బాబు మా కుటుంబం, అవునా, దాసరి గారి కుటుంబంలో పెద్ద, దాసరి గారి కుటుంబంలో కుటుంబం పెద్దగా అనిపించు. దాసరి గారి శిష్యులు ఎంతమంది ఉన్నప్పుడు కూడా నా పుత్ర సమానము అనిపించుకున్న శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే మోహన్ బాబు గారు. అయితే ఇక్కడ డిసిప్లిన్, ఇందాక డిసిప్లిన్ అనే పదాన్ని ప్రయోగించారు. అవును, అక్కడ ముక్కుసూటితనం డిసిప్లిన్, అంటే ముక్కుసూటితనం డిసిప్లిన్ ఉండడం బహుశా అదే మోహన్ బాబు గారికి మైనస్ అయింది. అంటే సత్యవాది లోక విరోధి అంటారు కదా, అదే సత్యవాది లోక విరోధి అన్నట్టు ముక్కుసూటితనం ఎవరు తట్టుకోలేరు. ఈయన ముక్కుసూటితనమే కాకుండా చేతివాటం కూడా ఉంది. ఎవరికైనా కోపం వచ్చినట్టయితే ఒక గట్టిగా అరుస్తారు, లేదు అరుస్తారు, ఊరుకుంటారు. ఈయన అలా కాదు, కోపం వచ్చినట్టయితే అరవడంతో పాటు కొట్టడం రెండు తగిలిస్తారు. అది అంటే ఎవరైతే క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఇలాంటి పరిణామాలే వస్తుంటాయండి. ఈ ముక్కుసూడితనం, కోపం, క్రమశిక్షణ ఉన్నప్పుడు ఆ పిల్లల్లో ఒక తరహా విసుగు అన్నది ఎస్టాబ్లిష్ అవుతుందన్నమాట. అంటే ఒక రకమైన బంధకాల్లో పెట్టేసినట్టు అంతే చేసినట్టు. అవునవును. ఎందుకంటే విసుగు అనేది ఏంటి, ఎప్పుడు ఏది మనం మంచి చేసినా తిడతారు, చెడ్డ చేసినా తిడతారు. అసలు ఆయన ఐడియాలజీ ఏమిటి అర్థం కావటం లేదురా బాబు అనుకుంటారు అన్నమాట. ఇక్కడ విష్ణు తెలివైనవాడు, లౌక్యుడు కనుక ఆయన మొదటి నుంచి కూడా తన జీవితాన్ని ఫ్లరిష్ చేసుకుందాం ఉన్నటువంటి ఆలోచనలతో మసలుకున్నాడు. ఇక్కడ అంటే ఈ మంచు మనోజ్కి అలా కాకుండా కొంత స్వతంత్ర భావాలు ఉన్నాయి. అందుకే విష్ణు కంటే మనోజ్కి ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారు. పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా, అంటే ప్యాన్ స్టార్స్ అందరూ కూడా బాగా గౌరవం ఇస్తారు మంచు మనోజ్కి. తారక్ ఇద్దరు మంచి స్నేహితులు, అదే రామ్ చరణ్, మనోజు మంచి స్నేహితుడు. ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మనోజ్కి దగ్గరికి పిలిచి అంటే హత్తుకునేటువంటి స్నేహాన్ని మెయింటైన్ చేస్తాడు ఆయన. ఇక్కడ ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన తాలూకు ఉన్నటువంటి స్వతంత్ర భావానికి కొంత అంటే వ్యతిరేకత ఎదురైనందువల్ల ఒక విధంగా చెప్పాలంటే మంచి పని చేశాడు. ఎందుకంటే ఇద్దరు వేరు వేరు ఐడియాలజీతో ఉన్నటువంటి వాళ్ళు కాపురాన్ని చేయలేరు. కాపురాన్ని చేయకపోతే ఈ సంపద, ఈ సిరి, ఈ అంతస్తు అన్నీ వృధా. నా దృష్టిలో భార్యాభర్తలు అనేవాళ్ళు అన్యోన్యంగా ఉండాలి, నిండుగా 100 ఏళ్ళు కాపురం చేసుకోవాలి. కానీ అంతస్తుని కొరుక్కు తింటారా, ఆస్తులను కొరుక్కు తింటారా? ఆస్తులు ఇవన్నీ అందుకే ఒక రోజు పోయే కదా. ఎంత ఆస్తి ఉన్నప్పుడు కూడా తినేది అదే కదా, 4 ముద్దలే కదా, అంతకంటే ఎక్కువ తినలేరు కదా. అందువల్ల వాళ్ళు ఇద్దరు ఎమనలేరు గనక వాళ్ళు వేరువేరుగా అంటే విడాకులు తీసుకోవడం, విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక్కడ మౌనిక అనే అమ్మాయిని కొన్ని ఇంటర్వ్యూస్లో చూసా, చాలా స్వతంత్ర భావాలతో ఉన్నది. అయితే మొదటి పెళ్లిలో అంటే నిశ్చితార్థం రోజునే మనసు పడింది. ఎవరు మనోజ్ అంటే ఆ పెళ్లి భగవంతుడు చూసారా, ఆ పెళ్లి చేసుకుంటున్నప్పుడు నిశ్చితార్థం రోజునే మనసు పడింది. ఈయన మనసు పడ్డాడు.
ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో ఎవరు నాగిరెడ్డితో, శోభా నాగిరెడ్డి, ఆయనతో చెప్పడానికి ఆ అమ్మాయి భయపడింది. ఇక్కడ మంచు మనోజు వాళ్ళ నాన్నగారితో చెప్పడానికి భయపడ్డాడు. లేకపోతే మొట్టమొదటిసారిగా ఆ అమ్మాయిని చేసుకునేవాడు పెళ్ళి. అయితే మరి అది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, ఆ భగవంతుడు తలరాత్రులు ఎలా రాస్తాడో తెలియదు చూసారా. వీళ్ళిద్దరు ఇష్టపడ్డం, మన వినాయక చవితికేమో వీరి బంధం బయటపడ్డం. అక్కడ శోభా నాగిరెడ్డి గారి తాలూకు ఒక ఫంక్షన్లో ఈ మౌనిక మనోజు ఇద్దరు కలిసి ఆ కార్యక్రమాలు నిర్వహించడం, తర్వాత అక్కయ్యకి తోడుగా ఉండడం, తర్వాత ఏమో యాంటీగా ఉన్న వాళ్ళని మనోజ్ సహాయంతో, అంటే వాళ్ళ కుటుంబానికి యాంటీగా ఉన్న వాళ్ళని మనోజ్ సహాయంతో మళ్ళీ ధైర్యంగా నిలబడడం, ఇవన్నీ ఈ మధ్య కాలంలో పరిణామ క్రమంలో జరిగాయి. మొన్న విషయం అంటే వినాయక చవితికి వచ్చినప్పుడు మాత్రం చెప్పాడు ఏమిటంటే త్వరలో మీకు శుభవార్త నేను తెలియజేస్తా అన్నాడు. బహుశా ఆ శుభవార్త ఏమో ఇప్పుడు చక్కెరలు కొడుతుంది. కానీ నిజంగా ఒకవేళ ఆయన నిజంగా మౌనిక వీళ్ళు మ్యారేజ్ చేసుకోబోతున్నారు అని అంటే దానికి మోహన్ బాబు గారు ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది అంటారా? మోహన్ బాబు గారు ఒప్పుకునే పరిస్థితి అంటే ఆయనకి వ్యతిరేకత ఏమి లేదు, కానీ ఇప్పుడు ఆవిడకి ఆల్రెడీ ఒక పిల్లడు ఉన్నాడు. ఎవరికో పుట్టిన బిడ్డని నీ బిడ్డగా ఎందుకు అంటే పరిస్థితి వస్తుంటారా? అంటే ఆయన ఫీలింగ్ అది కదా, పాత వాళ్ళం కదా. ఎందుకంటే ఎవరా నువ్వు చక్కగా అమ్మాయిని పెళ్లి చేసుకో, కాపురం చేయు, బిడ్డను కను, మన మంచివారి ఫ్యామిలీ తాలూకు ప్రతిష్టను నిలబెట్టు అనేటువంటి ఆలోచనలు మోహన్ బాబు గారి. అయితే నేను అమ్మాయిని ఇష్టపడినప్పుడు అమ్మాయిలో ఉన్న మంచిని చెడ్ని రెండింటిని ఇష్టపడాలి కదా, రెండింటిని ప్రేమించాలి కదా. అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాను నేను, మరి అమ్మాయి కొడుకుని ప్రేమించకపోతే అదేం ప్రేమ అండి? ఈయన పరంగా చూస్తే అమ్మాయిని ప్రేమించినప్పుడు అమ్మాయి కొడుకుని కూడా ప్రేమించాలి కదా, అంతే యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తా అంటాడు మనోజు. ఇక్కడ తండ్రి కొడుకులకి మధ్య వాగ్వివాదాలు జరిగినప్పుడు కూడా జీవితం మనోజ్ది, అంటే మోహన్ బాబుది కాదు కదా, జీవితం మనోజ్ది. జీవితంలో ఎదురయ్యే కలిసి బ్రతకాల్సింది వాళ్ళే కదా, కలిసి బ్రతకాల్సింది వాళ్ళు. జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలకి అన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సింది మంచి మనోజ్. అదే కనుక డెఫినెట్గా ఈ పెళ్లి జరుగుతుంది. అంటే నా ఉద్దేశం ఆయన పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం మంచిది. పెద్దరికం అంటే ఒక మాట గుర్తొచ్చింది సార్ నాకు. అంటే ఇటీవల ఆయన మోహన్ బాబు గారు ఒక వ్యాఖ్య చేశారు. చిరంజీవి గారితో బహిరంగ ఏదో మాట్లాడుతూ ఏదన్నా ఉన్నా కానీ మన మధ్య విభేదాలు ఏమున్నాయి, ఏమీ లేవు, కలిసి ముందుకెళ్దాం అనేటువంటి ఒక మాట ఏదో సంథింగ్ అన్నట్టున్నారు సార్ మోహన్ బాబు గారు. అది అంటే కలిసి ముందుకెళ్తామని చాలాసార్లు అనుకున్నారండి. టామ్ అండ్ జెర్రీ అనుకుంటారు. ఈ మోహన్ బాబుకి ఆయనకి మధ్య ఏమిటంటే ఎవరు పెద్ద అనేటువంటి ఒక గొడవలు అంటే వజ్రోత్సవాల సందర్భంగా మొదలయ్యి రావణ కాష్టంలా రగులుతూనే ఉన్నాయి. ఎప్పుడో ఓసారి అది అలా బయటపడి వాళ్ళ తాలూకు అభిమానులు వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పుడు కూడా మోహన్ బాబు నా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు చిరంజీవిని, చిరంజీవి నా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు మోహన్ బాబుని. కానీ వాళ్ళిద్దరి మధ్య కూడా ఎప్పుడూ మంట ఉంటుంది. అంటే బహుశా వాళ్ళ జీవితాలు అంతేనేమో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎప్పుడు ఉంటుంది. అంటే వాళ్ళు మీ ఇద్దరు ఒకటే అంటారన్నమాట. మరి ఒకటే అయినప్పుడు ఇన్ని మాటలు ఎందుకు వస్తాయి? ఎందుకు సార్ అట్లా మాటలు వచ్చేది ఇద్దరి మధ్య? వాళ్ళకి ఏంటంటే ఈగోలండి, అంటే స్వాభిమానాలు. ఇప్పుడు మరి నా జీవితంలో ఎంత నేను ముందుకెళ్ళాను, ఎంపీ అయ్యాను, విద్యానికేతన పెట్టాను, దాసగారు లాంటి గురువు గారిని పొందగలిగాను, 56 సినిమాలు తీయగలిగాను, ఇంత మంచి మార్పులు మంచి చెడ్డ అంతా ఉంది, నన్ను గుర్తించరా అని మోహన్ బాబు. అదేంట్రా బాబు, పృథ్వీరాజ్ కపూర్ లాగా నేను, నా తాలూకు కొడుకు, నా మేనల్లుళ్ళు వీళ్ళందరూ కలిసి 10 మంది హీరోలు ఉన్నారు, నేను గొప్పవాడు కాబట్టి ఎందుకు గొప్పవాడు అవుతా అని ఫీలింగ్ ఈయనకు ఉంటుంది. అబ్బాయి నాకేమీ లేదు, అహంకారం లేదంటారు, కానీ అది కాదు.
ఎందుకంటే వాళ్ళకి లేకపోయినా అంతర్గతంగా ఉండే భావాలు అంటారు వాళ్ళకి ఉన్నా లేకపోయినా వాళ్ళ అభిమానులకు ఉంటాయి అన్నమాట. అందువల్ల ఎప్పటికైనా సరే చిరంజీవి మోహన్ బాబే వీరిద్దరు కంపేర్ చేసుకోవడమే పొరపాటు. అంటే చిరంజీవి బయటపడ్డు, మోహన్ బాబు బయటపడతారు అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.